హైదరాబాద్లో ఏసీబీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. ట్రాన్స్కో డిఈ ముత్యం వెంకటరమణ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో భాగంగా ఏకకాలంలో మొత్తం 12 ప్రాంతాల్లో ఏసీబీ తనిఖీలు కొనసాగిస్తోంది. హైటెక్స్ మీనాక్షి స్కై టవర్స్లోని ఆయన నివాసంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. సోదాల్లో భారీగా అక్రమాస్తులు గుర్తించినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ లో ఇటు ఏసీబీ రైట్స్ మరొకసారి కలకలం రేపుతున్నాయని చెప్పొచ్చు. అయితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ ట్రాన్స్కో డిప్యూటీ ఇంజనీర్ డిఈ ముత్యం వెంకటరమణపై అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు ఈ రోజు విస్తృత సోదాలు అయితే చేపట్టారు. హైదరాబాద్ లోని హైటెక్స్ ప్రాంతంలో మీనాక్షి స్కై హౌస్ లో ఉన్న ఆయన నివాసంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12 ప్రాంతాల్లోని ఏకకాలంలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఏసీపీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ఈ సోదాలు అయితే జరుగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై కేసు నమోదు చేసి ఈ దాడులు నిర్వహిస్తున్నట్లయితే ప్రస్తుతం అధికారులు చెప్తున్నారు. అయితే సోదాల సందర్భంగా భారీ మొత్తంలో అక్రమాస్తులకు సంబంధించి పత్రాలు, ఇతర కీలక ఆధారాలు లభిస్తున్నట్టు ప్రాథమికంగా మనకైతే సమాచారం అయితే అందుతుంది. ఆస్తుల విలువ, స్వాధీనం చేస్తున్న వివరాలపై ఏసీబీ అధికారులు ఏదైతే అధికారికంగా అయితే ప్రకటించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ట్రాన్స్కో ఈ ముత్యం వెంకటరమణపై ఈ దాడులు అయితే జరుగుతున్నాయి. వెంకటరమణతో పాటు అతని బంధువులు, స్నేహితులు, అలాగే అతనికి సంబంధించిన కార్యాలయంలో కూడా ఈ దాడులు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 12 చోట్ల ఏకకాలంలో తనిఖీలు అయితే నిర్వహించారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కూడా ఏకకాలంలో ఈ 12 చోట్ల కూడా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ముఖ్యంగా ట్రాన్స్కో డిప్యూటీ ఇంజనీర్ గా ఉన్న ముత్యం వెంకటరమణ ఇతనిపై గతంలో కూడా ఏదైతే అవినీతికి సంబంధించి అతనిపై అనేక ఆరోపణలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే పలు విషయాల్లోని అతను లంచాలు తీసుకున్నట్లు కూడా ఇటు ఏసీబీ అధికారులకి పక్కా సమాచారం ఉన్న నేపథ్యంలోనే ఆదాయానికి మించిన ఆస్తులు కూడా ఉన్నట్లు గుర్తించారు. అయితే ప్రస్తుతం ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ దాడులు అయితే నిర్వహిస్తూ ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ దాడులు ముగిసే అవకాశం అవుతుంది. అయితే ఇప్పటికే కొన్ని పత్రాలు, అలాగే ముఖ్యంగా సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా మార్కెట్ విలువలో కూడా చాలా భారీ మొత్తంలో వెంకటరమణకు ఆస్తులు ఉన్నట్లు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏకకాలంలో 12 చోట్ల సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే సోదాలు తదనంతరం కూడా అతను ఏదైతే ఎంత ఆస్తి సంపాదించాడు అనేది అయితే ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.